ఏదైనా భూమి కొనాలన్నా కూడా చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి కారణం ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి గారు కాదా? ఆయన అనుచరులు కాదా? ప్రసాద్ రెడ్డి గారు మీ కొడుకు పేరు వచ్చింది, అదేవిధంగా కేతిరెడ్డి ధర్మపురెడ్డి పేరు వచ్చింది. మీరు తప్పు చేశారు కాబట్టి మీ పేరు వచ్చింది. తప్పు చేయకపోతే ఎంతమంది ఉన్నారు? 175 మంది ఎమ్మెల్యేలోన మీ అబ్బాయి పేరే రావడం అంటే ఏంటి? అందరికీ నమస్కారం. నిన్న వైసీపీ కార్యకర్త ఆదోని ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి అన్న గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం, అది అన్ని ఛానల్లోన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా వైరల్ అయ్యింది ఆ వీడియో. ఆయన మాట్లాడడం నిజంగా ప్రజలందరూ చూశారు, 5 కోట్ల ప్రజలు చూశారు. ఒక కార్యకర్త ప్రతిపక్షంలో ఉండి అలా మాట్లాడడం అనేది దేనికి సంకేతం అని చెప్పి ఈ సందర్భంగా నేను వైసీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నా. మీరు ఆ కార్యకర్త మిగతా కార్యకర్తలు కానీ భీమా కుటుంబం కోసం, భీమా ఫ్యామిలీ కోసం చావడానికైనా చంపడానికైనా రెడీ అని చెప్పి అంత బహిరంగంగా మాట్లాడడం అనేది చాలా చాలా ఖండిస్తున్నాను నేను దీన్ని. ఏ పార్టీ అయినా సరే ఇలాంటి మాట్లాడాలు మనది ప్రజాస్వామ్యం, ఇలాంటివి మాట్లాడకూడదు. ఆ నాయకులు కూడా ఆ కార్యకర్తలకి హెచ్చరికలు జారీ చేయాలి. మనం ఎక్కడున్నాం, ఏ సమాజంలో ఉన్నాం, సభ్య సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఆ కార్యకర్త సోషల్ మీడియాలో మాట్లాడడం, నీ వెనక ఎవరున్నారు? మోడీ ఉన్నాడా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? పవన్ గారు ఉన్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలకు ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా. మా వైపు మోడీ గారు ఉన్నారు, మా కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా కోసం పవన్ అన్న ఉన్నారు, మా కోసం లోకేష్ అన్న ఉన్నారు, అంతిమంగా మా కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. అంటే మీ పార్టీ సిద్ధాంతమా ఇది? బెదిరింపులు, నరకడాలు, చంపడాలు, కిడ్నాప్ చేయడాలు మీ పార్టీ సిద్ధాంతమా? అంతే కదా. సాక్షాత్ సొంత బాబాయినే చంపుకున్న వాళ్ళు వీళ్ళు, చంపుకున్న పార్టీ మీ పార్టీ. ఈరోజు కన్న తల్లి చెల్లి రోడ్డున పట్టుకొని వెళ్ళినా కూడా స్పందించిన పార్టీ మీ పార్టీ. ఈరోజు కార్యకర్తలు తమ ఆస్తుల కోసం ప్రాణాలు వదిలిపెట్టిన పార్టీ మీ పార్టీ. ఒక కార్యకర్త, ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమానాశ్రయంలో ఒక 11 పేజీల లెటర్ రాసి తన జోబులో పెట్టుకొని ఆయన పైన కోడి కత్తితో ఘాటు వేస్తే దాన్ని ఒక అదునుగా తీసుకొని మీరు ఆ ఎలక్షన్లో లబ్ధి పొందలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని ప్రశ్న చేస్తున్నా. ఒక అభిమాని చేసినటువంటి దాన్ని సానుభూతి పొంది ఆ ఎలక్షన్లో మీరు లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలోన ఒక డాక్టర్ గారు సుధాకర్ గారు మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి ఆయన్ని మానసికంగా హింసించి క్రూరంగా అతన్ని చంపేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే వైసీపీ పార్టీని. అదేవిధంగా ఎన్నో మర్డర్లు జరిగాయి. కారు కింద మొన్ననే మనం
మేము అధికారంలోకి వస్తే ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కారు కింద పడిపోతాడని చెప్పినా కూడా కారు కింద నలుపుకుంటూ ఆయన ఎక్స్ స్పీకర్ చెప్పినట్టు జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతున్నారు అన్నట్టు కార్యకర్తల్ని చంపేసిన ఘనత మీ పార్టీదే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏంటి అసలు మీ పార్టీ ఉద్దేశం ఏంటి? మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి? ఇప్పటికీ కూడా మీరు కార్యకర్తలకి ఏం సమాధానాలు చెప్తున్నారు, ఏం సందేశం ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. రప్ప 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 అని చెప్పి ఒకతను బ్యానర్ పెడితే అదే ప్రెస్ మీట్లో ముసిమిసి నవ్వులు నవ్వుతూ అదేంది రపరప రపరప అని చెప్పి అడిగి ముసిమిసి నవ్వులు నవ్విన వ్యక్తి మీరు. ఇంకా ప్రజల కోసం ఏం చేస్తారు మీరు? మీ కార్యకర్తలను రెచ్చగొట్టేది మీరే, నాయకులే. కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళు జైలుకి వెళ్తే 3 ఏళ్ళు ఆగండి మేము వస్తామని చెప్పడం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అయినా, మా జనసేన పార్టీ అయినా, మా బీజేపీ పార్టీ అయినా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా మాట్లాడాలన్నా కూడా మేము సంవయనంగా పాటించి అది ఎంతవరకు నిజమని తెలుసుకొని మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం, బాధ్యతాయుతమైన ప్రజా క్షేత్రంలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడడం కరెక్ట్గా ఉండాలని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు కాబట్టి దానికంటే ఎక్కువగా మేము ఏమీ మాట్లాడలేం. కానీ అదే మీరు ఈరోజు మీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఆయన అంటాడు బీమా ఫ్యామిలీ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. రే బాబు, ఫస్ట్ నీ బతుకేంతో చూసుకో అని చెప్తున్నాను. నీవు బాగా బతుకు అని చెప్తున్నావు. నీకేదైనా కావాలంటే మమ్మల్ని అడుగు, మా గవర్నమెంట్ ఉంది, మీకు సహాయం చేస్తామని చెప్తున్నాం. కర్నూలు పార్లమెంట్లోన ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సాక్షాత్ ఇదే బాలనాగరెడ్డి అన్న అయితేనేమి, ఇదే సాయిప్రసాద్ రెడ్డి అన్న అయితేనేమి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఏం చేశారు మీకోసమని అది ప్రశ్నించండి. అంతేగాని వాళ్ళ కోసం చనిపోతాము అని చెప్పి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తలకి హెచ్చరిక జారీ చేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అనుకోండి, మీరు మీ పార్టీ అంటే ఏంటో తెలుసుకోండి. మొన్ననే అనంతపురంలోన 100 కోట్ల ఆస్తి కోసం సొంత కార్యకర్తనే చంపుకున్న ఘనత మీ పార్టీది అని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను. అదే ఎమ్మెల్సీ తీసుకోండి, అనంతబాబు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా ఆ పార్టీ కనీసం మాట్లాడలేదు. అదే కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడినా కూడా ఆ పార్టీ వెనకేసుకొచ్చింది తప్పితే వాళ్ళకి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ క్రమశిక్షణ అనేది నేర్పించలేదు మీ పార్టీ. అదే మా పార్టీ, మా చంద్రబాబు నాయుడు గారు భారతమ్మను ఒక మాట అన్నాడని చెప్పి మా కార్యకర్తను ఇమ్మీడియట్గా జైల్లోకి పెట్టించిన ఘనత మా పార్టీ. ఇది మాకు మీకు ఉన్నటువంటి తేడా. ఇప్పటికైనా తెలుసుకోండి. ఈరోజు డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, ఎందుకు మీరు అక్రమాలకు పాల్పడ్డారని ఒప్పుకుంటున్నారు. ఆయన మొన్న జగనన్న కాలనీకి వెళ్ళి జగనన్న కాలనీలో జరిగినటువంటి అవినీతిని గురించి ప్రశ్నించినందుక ఆయన పైన ఈరోజు ఇంత మాట్లాడడం. కానీ దేనికి భయపడం. ఈరోజు మా బీసీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న చేసింది ఇది 100% ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి మీరు ఆయన బెదిరిస్తారు. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి బీసీలందరూ ఆయన వెనుక నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు నిజంగా అవినీతి చేయకపోతే, జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడకపోతే మీరు నిరూపించుకోండి. మేము ఆ రోజే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, ఇక్కడనే నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జగనన్న కాలనీలో అవినీతి జరిగింది, ఖచ్చితంగా విచారణ చేయిస్తామని చెప్పాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జగనన్న కాలనీలో అవినీతి జరిగిందో వాటన్నిటిని తీసుకొని ప్రభుత్వం ఈరోజు విచారణ చేయిస్తుంది. మీరు నిజంగా తప్పు చేయకపోతే విచారణకు సిద్ధం కండి. విచారణలో అన్ని నిజాలు బయటకు పడతాయి కదా.
ఎందుకు మీకు అంత ఉలుకు? సాయి ప్రసాద్ రెడ్డి గారు మీ కొడుకు పేరు వచ్చింది, అదేవిధంగా కేతిరెడ్డి ధర్మపురెడ్డి పేరు వచ్చింది. మీరు తప్పు చేశారు కాబట్టి మీ పేరు వచ్చింది. తప్పు చేయకపోతే ఎంతమంది ఉన్నారు? 175 మంది ఎమ్మెల్యేలోనా మీ అబ్బాయి పేరే రావడం అంటే ఏంటి? ప్రజలు కూడా, ఆదోని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు జగనన్న కాలంలోన ఎంత తవ్వితే అంత అన్యాయం జరిగింది, అంత అక్రమాలు జరిగినాయి, అంత అవినీతి జరిగింది. కానీ వదిలిపెట్టాం. ఖచ్చితంగా ప్రతి అంగుళము మేము చేస్తాం, ప్రజలకు పెడతాం. మేము ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయమే చేస్తాం. ఈరోజు ఎన్నో భూగౌతాలు వచ్చాయి సర్వే నెంబర్లతోనే. ఈరోజు అన్నట్టు ఆదోనిలోన ఏదైనా భూమి కొనాలన్నా కూడా చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి కారణం ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి గారు కాదా? ఆయన అనుచరులు కాదా? ఈరోజు ఎక్కడ ఏ అవినీతి జరిగిందన్నా, ఏ భూమి ఆక్రమణకు గురైందన్నా, ఏ భూమి కబ్జా జరిగిందన్నా దానికి 2-3 పేర్లు మాత్రమే వినిపిస్తాయి. వాళ్ళు ఎవరు అనేది ఆదోని ప్రజలందరికీ తెలుసు. ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈరోజు ఎవరు కానీ, మొన్ననే నా దగ్గరికి 352 సర్వే నెంబర్ బాధితులు వచ్చారు. ఒక 352 సర్వే నెంబర్ బాధితులు నిజంగా అదొకటి సాల్వ్ చేస్తే చాలు, ఆదోనిలో భూ ఆక్రమణలన్నీ సాల్వ్ చేసినట్టు అని చెప్పి ఒక పెద్ద ఆయన అనడం జరిగింది. అంటే ఏంటి? మీరు అధికారంలో ఉంటే ఏదైనా చేస్తే జరుగుతుందని చెప్పి, చెల్లుబాటు అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? సాయి ప్రసాద్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం. 15 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన అన్యాయాలను, మీరు చేసిన భూ కబ్జాలను, మీరు అంటే డైరెక్ట్ మీరు కాకపోవచ్చు కానీ మీ అనుచరులు, మీ కొడుకు హస్తం ఉందని చాలా చోట్ల వార్తలు వస్తున్నాయి, మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికీ కూడా మీరు మీ కార్యకర్తలతోటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి. కానీ ఇక్కడ ఎవ్వరు భయపడే వాళ్ళు ఎవ్వరం లేము. ఇక్కడ మా కూటమి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్యే గారు వెళ్ళి సందర్శించారు. ఇంకా ఒకటే కాదు, ఇంకా ఆదోనిలో జరిగేటటువంటి అన్ని భూ ఆక్రమణలన్నీ బయటికి తీస్తాం, తోడుతాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వైసీపీ పార్టీకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఇప్పటికైనా ప్రజలను భయపెట్టే కార్యక్రమాన్ని మీరు వదులుకోండి. అప్పటిలాగా ప్రజలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనే పేరుతో వచ్చి 151 సీట్లు ఇచ్చారు. ఏదో యువకుడు చేస్తాడు ప్రజలకు అని చెప్పి వాళ్ళు నమ్మి మీకు 151 సీట్లు ఇస్తే, అదే ప్రజలు తిరిగి 5 సంవత్సరాలకే 11 సీట్లు ఇచ్చిన ఘనత ప్రజలది. ఈరోజు మీరు చేసే ఆక్రమణాలన్నీ కూడా మేము రుజువు చేస్తాం. అదేవిధంగా మళ్ళీ మీరు వస్తే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేస్తారు. అదేవిధంగా మరి భూ కబ్జాలకు పాటుపడతారు. చాలా కార్యక్రమాలు చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రప అని బ్యానర్లు పెట్టే వాళ్ళు ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలను బతకనిస్తారా? సరే, మా పార్టీ వాళ్ళంటే పక్కన పెడదాం, ప్రజల గతి ఏంటి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఇలాంటి పార్టీని భూస్థాపితం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజలపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేసుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ఇంకొకసారి మా ఎమ్మెల్యేలపైన, మా కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన కానీ ఏమన్నా కానీ మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిన్ననే నేను ఎస్పీ గారితో మాట్లాడాను ఈ విషయం గురించి. ఏం జరిగింది సార్, అతన్ని ఇంతవరకే అంటే ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, అతన్ని కూడా మేము తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూటమి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు పెడదాం.
ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా కూటమి కార్యకర్తలు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.